హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రియాంక రవి ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మేమైతే సూపర్గా ఉన్నాము. మార్నింగ్ లేవగానే కరెంటు లేదన్నమాట. సో అందుకని పాపను ఎత్తుకొని బాల్కనీలో నించున్నాను. కరెంటు లేదని కొద్దిసేపు ఆమె లేవగానే ఏడుస్తుంది. కొద్దిసేపు ఎత్తుకొని రోజు ఇలా బాల్కనీలో నించొని మాట్లాడిపించి అలా ఇలా చేస్తే కొంచెం యాక్టివ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఎత్తుకొని ఆమె స్కూల్ వాళ్ళు మెసేజ్ చేశారు నీ గురించి అని చెప్పి మాట్లాడుతున్నాను. యూనిఫామ్ ఐరన్ చేసుకొని రావాలి, నెయిల్స్ కట్ చేసుకోవాలి, హెయిర్ కట్ చేసుకోవాలి అని అవన్నీ మాట్లాడుతున్నాను అనమాట. పాపకి మా హస్బెండ్ బ్రష్ చేపిస్తున్నాడు, నేను వంట చేస్తున్నాను. ఇప్పుడే జస్ట్ కరెంట్ వచ్చింది, లేట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మా బుడ్డోడికి ఒక బ్రష్ చేస్తే వాడు కూడా బ్రష్ ఎక్కుంటుండు. ఇప్పుడే కరెంట్ వచ్చిందనమాట. పాపకి లంచ్లోకి పొటాటోస్ కట్ చేస్తున్నా, రైస్ పెట్టిన, ఇంకా టీ పెట్టిన అనమాట. టీ చపాతి తింటుంది అన్నది పాప. ఈరోజు జీరా వాటర్ పెట్టుకోలేదు తాగడానికి. స్టవ్ పైన 2 రైస్ ఇంకా పాలు టీ అవన్నీ పెట్టేసరికి స్టవ్ ఖాళీ లేదు. అందుకనే టీ పెట్టేశాను కదా, టీయే తాగుతున్నాను. ఇంకా పాపకి టీలో చపాతీ వేసి పెట్టినా తినిపించాలి. అయిపోయింది, ఆమె స్కూల్ డ్రెస్ వేసి ఇంకా తినిపించాలి. లేట్ అయింది ఈరోజు. ఇక వాళ్ళ స్కూల్లో లాస్ట్ టైం మెసేజ్ పంపించింది మొన్న సాటర్డే రోజే, టైంకి రావాలి. ఇప్పుడైతే పాపని రెడీ చేసి చపాతీ అయితే తినిపిస్తాను. చూడండి, పాపకి కాబట్టి కొంచెమే వేసాను, ఒక 2 ఆలుగడ్డలు చేశాను. మేము మళ్ళీ వేరే కర్రీ వేసుకుంటాం అనమాట. సో అందుకని కొంచెమే వేసాను పాప పూర్తికి. ఆయిల్ ఎక్కువ అయిపోయింది తెలియకుండా. పాప అయితే రెడీ అయిపోయింది అనమాట. జడ కూడా వేసేసాను. చూడండి, 2 పిలకలు వేస్తాయి ఈరోజు నుండి. మా ఊరు చూడండి, ఇస్తా అక్కకి ఇది కాదు. పాపకైతే ఇప్పుడు చపాతీ టీ తినిపిస్తాను. మా ఊరు చూడండి ఉరికొచ్చిండు. వాళ్ళ అక్కకి ఏమైనా తినిపిస్తే ఉరికొస్తాడు. ఖాళీగా తిని కూర్చుంటా. ఏమంటది అంటే, మమ్మీ నువ్వు వస్తే టీవీ చూస్తావు కదా మమ్మీ, మేము వెళ్ళిపోయినాక అంటది. నీ స్కూల్ డ్రెస్ ఓవర్ వాష్ చేసి పెడతారు, మళ్ళీ అమ్మమ్మ ఓవర్ చేసి పెడతారు నీకు స్కూల్ నుంచి వచ్చేసరికి మళ్ళీ. అవునా కదా? చెప్పురా. ఇల్లు నీట్గా క్లీన్ చేసి, ఇప్పుడు బెడ్షీట్లు అన్నీ పడేసి వెళ్ళినావు పడుకొని, అవన్నీ ఎవరు తీసేస్తారు? చెప్పురా. ఆయా అమ్మ మనం పట్టించుకుంటలేనని చెప్తుండు. చూపెట్టు. బాబు పడుకున్నాడు. వాడికి నైట్ అంతా కరెంట్ లేక నిద్ర లేకుండే. ఇప్పుడు మార్నింగ్ పాలు ఇచ్చేస్తుంటే వాడు అప్పుడే నిద్రపోయాడు అనమాట. ఇప్పుడైతే వర్క్ చేసుకుంటా నేను. పాపని తింపేసి మా హస్బెండ్ అయితే వచ్చాడనమాట. తనకు కూడా టీ చపాతీయే ఇచ్చాను. చపాతీ వేసాను కదా నైట్, నేను కూడా టీ చపాతీయే తింటాను. సో తను బాబు వండుకున్నాడు కాబట్టి ఇద్దరం కూర్చొని తింటున్నాము. బాబు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను అనమాట, బ్రేక్ఫాస్ట్. మా హస్బెండ్ తినేసేసి వెళ్ళిపోతాడు. టీ తాగడం అయితే అయిపోయిందనమాట. మా హస్బెండ్ అయితే వెళ్ళడానికి రెడీ అవుతుండు. అన్నీ కడగడానికి రెడీ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే వాష్ చేయాలి. బాబు పడుకున్నాడు, కడిగేసి వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను అనమాట. స్టవ్ పాలు పొంగిపోయినాయి, స్టవ్ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా ప్లేట్స్ కడిగేసి ఇంకా బాబుకైతే ఫుడ్ రెడీ చేసి పెడతానమాట. వాడు బనానా తిని పడుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వగానే మళ్ళీ ఓట్స్ మిల్క్ కానీ ఏదైనా ఇస్తాను వాడికి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాడు మా హస్బెండ్. వాటర్ బాటిల్ పెట్టుకోలే ఇంకా. లేట్ లేట్ లేట్, ఆల్వేస్ లేట్. ఎంత తొందరగా లేట్ రెడీ అవ్వమన్నా లేట్ లేట్ లేట్. అన్నా బాయ్ 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 రక్రాన్. బాబు పడుకున్నాడని ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నైట్ వాళ్ళు కూర్చొని ఆడుకున్నారు కదా, సో అందుకని ఆ టబ్బు కూడా క్లీన్ చేసి ఇంకా ప్లేట్స్ అయితే కడగడం స్టార్ట్ చేశాను. వాడు లేచేలోపు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను కూడా. గివ్ మీ వాటర్ గును. వాటర్ ఇవా అమ్మకి ప్లీజ్. వాటర్ ఇవా, డ్రెస్ అంతా తడిపేసుకున్నావు. గివ్ మీ వాటర్ ప్లీజ్. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. థ్యాంక్ యూ సో మచ్. కానీ దామం తినిపిస్తుందా? కూర్చో, సిట్, కమ్ సిట్ సిట్ సిట్. గుడ్ బాయ్. ఆకలిస్తుందా? బజ్జన్ లేచినావు కదా. టాయిలెట్ చేసిండు వాడు అక్కడ. నేను కిచెన్లో ఉన్నా, వాడే మ్యాట్ వేసిండు అక్కడ. చూడండి, అక్కడ టాయిలెట్ చేసిండని ఇక్కడ డోర్ కార్డ్ ఉంటుంది అనమాట సపరేట్గా టాయిలెట్ చేసే తూడడానికి. ఆ మ్యాట్ తీసుకొచ్చి అక్కడ వేసిండు. ఎంత చక్కని పండు కదా నువ్వు. ఆ డ్రెస్ చేంజ్ చేయలేదు, ఇప్పుడు స్నానం చేపిస్తా వాడికి తినిపించిన తర్వాత. గును వాటికైతే ఇంకా ఓట్స్ మిల్క్ బెల్లం వేసాను. బాగా ఇష్టంగా తింటాడు అనమాట. చల్లగా అయ్యేలోపు కిచెన్లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాను చేసేసి.
ఇప్పుడు వాడికి తినిపించేస్తాను ఇక ఇది. రావా ఏయ్ వస్తావా రావా నడు లోపలికి రారా రాగనా దా 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 రారా ఎట్లా చేస్తుండ్రు నడు ఐషా ఐషా రాగు ఇల్లు చేద్దాం పప్పకి ఆమం చేయాలి కదా. అందుకే అంటే నాకు భయం ఇక బయట ఉంటే అటు పోతుండు కదా ఇప్పుడు మెట్ల దగ్గరికి. ఇల్లు వచ్చేసినాక మళ్ళీ వద్దాం వర్క్. స్నానం చేసుకోవా నీదే దా నువ్వు లోపల ఉడుచుదా దా 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 జారుగడ మొత్తం ఖరాబ్ చేసేసినావు కూర్చో. చూసారు కదా మా వాడు అస్సలు లోపలికి రాడనమాట. బయటకు వెళ్తే ఆడుతూనే ఉంటాడు. లోపలికి రమ్మంటే వానికి డోర్ పెట్టేసి లోపల ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు. ఊడ్చిన తర్వాత వాడు కూడా ఊడుస్తానని కొద్దిసేపు ఆడుకున్నాడు. రారా బాబు లోపలికి వెళ్దామంటే అస్సలు రాలేదు. అలా తీసుకొని వస్తేనేమో ఏడుస్తూ ఉన్నాడు. చూడండి మొత్తము డబల్ పని బెడ్ వేసి పెట్టి ఊడని స్టార్ట్ చేసినా మళ్ళీ తీసి పడేసిండు. ఇప్పుడే ఇల్లు ఊడడం అయిపోయిందనమాట. ఈరోజు అయితే తూడవట్లేదు ఎందుకంటే నిన్న సండే కదా నిన్ననే తూడ్చేసాను. సో అందుకని ఇప్పుడు ఇంకా కర్రీ కూడా చేయాలి మా హస్బెండ్ కోసం. మార్నింగ్ ఓన్లీ పొటాటో కర్రీ చేశాను కదా పాపకి. ఇప్పుడు లంచ్ కోసం కర్రీ చేయాలి. ఏం కర్రీ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ టైం చేస్తారు అది. అయితే మేమిద్దరం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాము. ఓకేనా బాయ్ వచ్చేస్తాము బాయ్. హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. మా వాడికి గోడ తలిగింది అక్కడ బయట బట్టలు ఆరిస్తుంటే ఏడుస్తున్నాడు. ఇంకా చూడు ఆయన చెప్పమ్మా వాడు అలిగాడు అనమాట. ఇప్పుడు బాబుని పడుకుంటాడేమో చూస్తా. పడుకుంటే కర్రీ చేస్తాను అనమాట. ఇప్పుడైతే బాబుని పడుకోబెడతాం. చూడండి కిచెన్లో అయితే మొత్తం క్లీన్ అయిపోయిందనమాట. ప్లేట్స్ చూడండి అన్నీ వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కర్రీ చేస్తానని చెప్పినా కదా ఏం కర్రీ చూపిస్తాను. ఎండు రొయ్యల కర్రీ లైఫ్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అసలు ఫస్ట్ వీటిని రోస్ట్ చేసి ఇంతసేపు వీడియోస్ చూసిన అనమాట యూట్యూబ్లో ఎట్లా చేస్తారని. ఇవి మొత్తం కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడైతే ఇవి క్లీన్ చేసుకొని వీటికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాక మళ్ళీ వస్తా. బాయ్ వాసన వచ్చినాయి. చూడండి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న తల తోక కాలు ఏం లేకుండా. ఇప్పుడైతే వీటిని దీంట్లో వేసి కొద్దిసేపు రోస్ట్ చేసుకున్నాం. అన్నీ తీస్తే ఇన్ని అయినాయి అనమాట. సగం చెత్తనే వెళ్ళింది చూడండి ఇంతగానో మగ్గ వెళ్ళినాయి. ఇవైతే ఇప్పుడు కొంచెం ఇట్లా రోస్ట్ చేసుకోవాలంట. నేను కూడా యూట్యూబ్లోనే చూసాను ఎట్లయితే. వాటిని రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలంట. దాంట్లో మట్టి ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుందంట. సో అందుకని నేనైతే ఇలా వాష్ చేయడానికి ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కర్రీ కోసము. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తున్నాను. చూపిస్తాను ఎట్లా చేయాలో చూపిస్తాను ప్రాసెస్. కర్రీ కోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఏదైతే ఆయిల్లో ఫ్రై చేసామో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని మంచిగా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నా దగ్గర ఉల్లిగడ్డ పొరక అంటే తెలుసు కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఉండే. అసలు రొయ్యల కర్రీ చేయడం కోసమని ఆ స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకున్నా కానీ ఎన్ని రోజులు నేను చేయలేదు. సో అవి ఖరాబ్ అయిపోయి కొంచెమే మిగిలింది. అందుకే టమాటో ఇవన్నీ వేసి చేస్తున్నాను అనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో టమాటా వేసుకోవాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత కారము ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు అన్నీ వేసుకొని టమాటా కూడా మంచిగా మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చూడండి చింతపండు రసం వేసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అంతే. చూస్తున్నారు కదా కర్రీ ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. చింతపండు రసం వేసి చేయడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే రావట్లేదు అనమాట లంచ్కి. నేను మా బాబు ఉన్నాం ఇద్దరం తినేసేస్తాం లంచ్. ఇప్పుడు చాలా లేట్ అయింది కర్రీ కావడానికి. రావట్లేదని చెప్పి మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పాడు. సో అందుకని ఇప్పుడు నేను మా బాబు తినేస్తాం. బాయ్ చెప్పు ఆమం తినేస్తా బాయ్. లంచ్ అయితే చేసాము. లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇక టీవీ చూసుకుంటా కూర్చున్నాము ఇద్దరము. ఇప్పుడైతే పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాము. గునా వెళ్దామా నర్సరీ అంట స్కూల్ నుంచి తీసుకొని వస్తున్నాం.
అసలు ఎత్తుకునే గ్లోరియన్ ఎందుకు ఇచ్చిర్రా అది స్కూల్లో చదువుకోనికి ఇచ్చిర్రా దాంతో చదువుతారా స్కేల్ తోటి పెన్సిల్ తోని ఎరేజర్ తోని తే పప్పకి చూపిద్దాం ఈవినింగ్ వచ్చినాక సరేనా ఇచ్చేసా నాడు డ్రెస్ సరే సరే ఎన్ని ఉన్నాయరా సరే డ్రెస్ చేంజ్ చేసుకుందాం నాడు ఇంటికైతే వచ్చేసినాం పిల్లల్ని తీసుకొని బాబు బయట ఉండు సో ఈ రోజుకైతే ఇంతే అనమాట బ్లాగ్ ఇప్పుడు ఇద్దరికి పాలు తాగిపిచ్చేసి పడుకోబెట్టేస్తా అంతే వై నో ప్లేయింగ్ టైం అంట బయట ఏం ఆడుతుందో చూస్తా అసలు ఆడదు అన్ని చాక్ పీసులు పెన్సిల్స్ అన్నీ గీస్తూ ఉంటారు కింద మా వాడికి చాక్లెట్ ఇప్పించిన తినుకుంటూ వస్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 చెప్పుదా సో బాయ్ బాయ్ అంటాడు